వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అతని సోదరుడు రాము మెడకు నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. కేసు దర్యాప్తు, నిందితుల విచారణలో వీరి పాత్రపై ఆధారాలు దొరికినట్టు తెలిసింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. వ్యాపారాలు చేసి తీవ్రంగా నష్టపోయిన తనకు 3 కోట్ల రూపాయలు సాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగినట్లు కస్టడీలో జనార్దన్ రావు చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకొని తయారీని మొదలుపెట్టామని సూచించారని విచారణలో చెప్పినట్లు తెలిసింది. జోగి మంత్రిగా ఉన్న సమయంలోనే 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు. మద్యం సిండికేట్లో ఉండి వ్యాపారం కూడా చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి గత నెల 23వ తేదీన వెళ్లినట్లు చెప్పాడు. ఈ క్రమంలో జోగి రమేష్ను అరెస్టు చేసేందుకు సిట్ బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.